అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలానే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. 107వ భాగం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ. కేశవ నిఖిత వైపు చూస్తూ నెమ్మదిగా అడిగాడు, నా మీద నీకు నమ్మకం ఉందా? నిఖిత కళ్ళల్లో అప్పటికే బాధ నిండిపోయి ఉంటుంది. అయినా కేశవ మీదన్న నమ్మకంతో తల ఊపుతూ ఉందన్నయ్య అని బాధగా సమాధానం చెబుతుంది. అయితే వెళ్ళి పీటల మీద కూర్చో అని చెప్పగానే కేశవ మాటలు విన్న నిఖిత ఒక్క క్షణం అతని వైపు చూసి ఆ మాటల వెనుక ఉన్న కారణం ఏంటో ఆమెకు అర్థం కాకపోయినా కేశవ ప్రశ్నించే ధైర్యం లేదు. మౌనంగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. అది చూసిన కిరణ్ ఒక్కసారిగా ఆవేశంగా కేశవ దగ్గరికి వచ్చి, ఏంటి బావా, ఏం చేస్తున్నావు నువ్వు? నేను నిఖితని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు. కేశవ మాత్రం అతని వైపు చూస్తూ చేతులు కట్టుకొని మౌనంగా నిలబడతాడు. బావా, ఏదో ఒకటి మాట్లాడు అంటూ కిరణ్ విసుగ్గా అంటాడు. అప్పుడు కేశవ నెమ్మదిగా మాట్లాడుతూ, కిరణ్, ఇప్పుడు నా పరువు నీ చేతుల్లోనే ఉంది, ఇక నీ ఇష్టం అని కిరణ్ ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూస్తూ ఉంటాడు. కానీ కేశవ కిరణ్ని చూస్తూ, కిరణ్, ఒక్కటి మాత్రం చెప్పగలను, నీకు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు నమ్మకం ఉంది, ఏదో ఒకరోజు మీ ఇద్దరి మధ్య మంచి ప్రేమ బంధం ఏర్పడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వెళ్ళి పీటల మీద కూర్చో అని కేశవ చెప్పగానే కిరణ్ అసహజనంగా కేశవ వైపు చూస్తూ, కేశవ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదని అతనికి తెలుసు, అందుకే చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళి నిఖిత పక్కన కూర్చుంటాడు కిరణ్. కిరణ్ పీటల మీద కూర్చోగానే ప్రతాప్ గారు, జానకమ్మ గారు, సుమిత్ర ఆనందంగా వాళ్ళ చుట్టూ చేరారు. పెళ్లి జరగబోతుందన్న సంతోషం ఒకవైపు ఉంటే, అంకిత పరిస్థితిని తలుచుకుంటూ ఉంటే జానకమ్మ, ప్రతాప్ గారుల మనసులో బాధపడుతూ ఉంటారు. చందన కూడా అంకితని చూసి చాలా బాధపడుతుంది. సుకన్య పరిస్థితి కూడా అంతే. అంకిత, నేను నీకు ముందు నుండి చెబుతూనే ఉన్నాను, నా మాట వింటే కదా అని మనసులోనే అనుకుంటూ, నీతో పాటు నన్ను కూడా ఇరుకుని పెట్టేదానివి, కానీ నా టైం బాగుంది, శ్యామ పేరు చెప్పి నన్ను కాపాడావు అని. కానీ వెంటనే అంకితని చూసినప్పుడు చందన గుండెల్లో భయం మొదలైంది. కేశవ అంకితపై తీవ్రమైన కోపంగా ఉన్న ఆ దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉంటే చందన ఒంట్లో వణుకు పుడుతూ భయంగా అక్కడే కూర్చున్న కేశవ వైపు చూస్తూ ఉంటుంది చందన. కేశవ మాత్రం ఏమీ జరగనట్టుగా ముఖంలో ఎలాంటి భావం లేకుండా సోఫాలో కూర్చుని పెళ్లి తంతును చూస్తూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు ఏం చేయాలో అర్థం కాక కేశవ వైపు చూస్తూ ఉండిపోతాడు. కేశవ్ అతని వైపు చూస్తూ ప్రశాంతంగా అంటాడు, పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుందిగా, మంత్రాలు చదవండి అని కేశవ మాట వినగానే పంతులు గారు కంగారుగా మంత్రాలు చదవడం ప్రారంభించాడు. పెళ్లి మండపంలో మంత్రాలు మార్మోగుతుండగా ఒకవైపు నిఖిత, కిరణ్ పెళ్లి పీటలపై కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. మరోవైపు అందరి చూపులు కేశవ మీదే ఉంటాయి. ప్రతాప్ గారి మాటలలో మాత్రం కేశవ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం ఉన్నా అంకితను తలుచుకున్న ప్రతిసారి ఆయన గుండెల్లో తెలియని బాధ కలుగుతూ ఉంటుంది. జానకమ్మ పరిస్థితి కూడా అంతే. ఒకవైపు కిరణ్ పెళ్లి జరుగుతున్నందుకు ఆనందం, మరోవైపు అంకిత బాధపడుతున్న బాధను చూసి మనసంతా కలత. నిఖిత వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోగానే శ్యామ నిఖితని, కిరణ్ని పక్క పక్కనే ఉండి పూజ చేయడం వాళ్ళిద్దరి జంట తనకి బాగా నచ్చుతుంది. కానీ అంకితని పృథ్వీని అలా కొడుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రేమిస్తే మరి ఇంత కఠినమైన శిక్షణ అని అనుకుంటూ ఉంటుంది శ్యామ. అందరూ కూడా నిఖిత కిరణ్ జంటను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. చంద్రకాంత్ మాత్రం నిఖితని కిరణ్ని పక్కపక్కన కూర్చోబెట్టడం నచ్చడం లేదు. ఇక పెళ్లి జరిగితే నేను తట్టుకోలేను అనుకుంటూ అసలు నా కూతురి గురించి నా అభిప్రాయం తెలుసుకోకుండా అక్కడ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టినందుకు కేశవ మీద విపరీతమైన కోపం పెరిగిపోతూ ఉంటే దాన్ని పగగా మార్చుకుని కసిగా కేశవని చూస్తూ ఉంటాడు. అసలు నా కూతురి పెళ్లి చేయడానికి వీళ్ళందరూ ఎవరు? నా కూతురికి ఏ కోటీశ్వరుడో సంబంధమో తెచ్చి చేద్దామని నేను కలలు కంటూ కూర్చున్నాను. మధ్యలో ఈ కిరణ్ గాడు ఒకడు నా కూతురిని తన్నుకుపోతున్నాడు. నా కూతుర్ని వీడు చేసుకుంటే ఇల్లరకిపో అల్లుడిగా చేసుకుని నా ఇంట్లోనే ఉంటే నాకేం ఒరుగుతుంది అని కేశవని చూస్తూ ఈ పెళ్ళిని ఆపలేక చాలా విసుగ్గా
పొగతో రగిలిపోతూ అక్కడ పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఉంటాడు చంద్రకాంత్. పరశురాం వసుధ కూడా అంతే. నా మేనకోడలను పెళ్లి చేసుకుంటే ఆస్తిలో సగభాగం వస్తుందని నేను ఆశపడి ఈ పెళ్లి చేస్తుంటే ఈ చంద్రకాంత్ అని ఆయన వైపు చూస్తూ వీడి కూతుర్ని పెళ్లి చేసుకుంటే నాకేం ఒరుగుతుంది? అసలు ఈ కేశవ్ ఏం చేస్తున్నాడు? నాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటాడు అని విసుగ్గా అనుకుంటూ అందరూ కేశవుని ఎదురు ప్రశ్నించే ధైర్యం లేక కేశవుని తిట్టుకుంటూ ఉంటారు. కేశవ్ అక్కడ అందరి మనసులో ఎవరు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కానీ ఎవరిని పట్టించుకోడు. కిరణ్కి నిఖితకి పెళ్లి చేయడం ముఖ్యం అనుకుంటూ అలానే గంభీరంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. పంతులు మంత్రాలు చదువుతూ అక్కడున్న తాడుని తీసి కిరణ్ చేతికిస్తాడు. కిరణ్ ఆ తాళిని తన చేతిలోకి తీసుకోవడానికి ఆలోచిస్తూ తన ఎదురుగా ఉన్న కేశవుని చూస్తూ గట్టిగా ఊపిరి తీసుకుని ఆ తాళిని తీసుకుని పైకి లేచి నిఖిత మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతూ ఒక్కసారి నిఖిత వైపు చూస్తూ నిఖిత తన తలని కిందకి దించుకుని బాధగా ఉండడంతో సుమిత్ర గారి వైపు చూస్తాడు. సుమిత్ర గారికి ఒక పక్క సంతోషంగా ఉన్నా తన కూతురికి అంత చిన్న వయసులో పెళ్లి చేయడమే ఆవిడకి బాధగా ఉంది. కానీ కిరణ్ తనకి అల్లుడు అవుతుంటే ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే కిరణ్ని చిన్నప్పటి నుంచి చూస్తుంది. కిరణ్ చాలా మంచివాడు అనుకుంటూ కిరణ్ తన వైపు చూస్తూ ఉంటే తన కళ్ళతోటి నవ్వుతూ తాళికట్టల్లుడు అని సైగ చేసి తన కూతురికి వెనకాల తన జడను పైకి ఎత్తి పట్టుకుని నిలబడతారు. కిరణ్ ఆవిడ నవ్వును ఆవిడ్ని అర్థం చేసుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా ముళ్ళు వేసేస్తాడు కిరణ్. అందరూ ఆనందంగా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. శ్యామ కూడా నిఖిత కిరణ్ని పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రుద్రాంష్కి పెళ్లి తంతును చూస్తూ పెళ్లికి ముందు కిరణ్ సరదాగా నిఖితతో ఆట పట్టించిన మాటలన్నీ తలుచుకుంటూ ఉంటే ఏంటో పైన తదాస్తు దేవతలు తదాస్తు అనే ఉంటారు. అందుకే కిరణ్ బావ అంకితతో పెళ్లి క్యాన్సిల్ అయ్యి నిఖితతో పెళ్లి జరిగిపోతుంది అనుకుంటూ వాళ్ళిద్దరి జంటని విధి ఎంత విచిత్రమైనది అని ఆ పెళ్లిని చూస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. కిరణ్ ఆ తాళిని నిఖిత మెడలో 3 ముళ్ళు వేసి పక్కన కూర్చుంటాడు. నిఖిత ఆ తాళి తన మెడలో పడుతూ ఉంటే ఆ తాళి వైపే చూస్తూ ఉంటుంది. అలా అందరూ నిఖిత కిరణ్ జంటని చూస్తూ వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈలోగా కేశవ్ పైకి లేచి అక్కడున్న వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ప్రతాప్ గారి వైపు చూస్తూ నాన్నగారు వచ్చిన అతిథులందరికీ అతిథి మర్యాదలు చేసి సగౌరవంగా కానుకలు ఇచ్చి పంపించండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంటే నిఖిత అన్నయ్య అంటూ పిలుస్తూ తన దగ్గరికి పరుగున వెళ్తుంటే నిఖిత చీర చెంగుకి కిరణ్ కండువ ముడి వేసి ఉండడంతో కిరణ్ ముందుకు పడిపోతాడు. అది చూసిన అందరూ నోటి మీద వేలు వేసుకుని చూస్తారు. కేశవ్ అదంతా చూస్తూ నిఖిత వెనక కిరణ్ వస్తూ రాక్షసి చూసుకోవాలి కదా అంటూ తన పక్కన నిలబడతాడు. కేశవ్ వాళ్ళిద్దరిని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ తన నిర్ణయంలో తప్పు లేదని అర్థమవుతూ ఉంటే వాళ్ళిద్దరిని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు. నిఖిత తన చేతిలోని అక్షంతలను చూపిస్తూ అదేంటన్నయ్య పెళ్లి పీటల మీద కూర్చో అని చెప్పి పెళ్లి చేసిస్తే సరిపోతుందా, మమ్మల్ని ఆశీర్వదించవా అని ధైర్యంగా ఆ అక్షంతలు కేశవ చేతిలో పెట్టి తన కొంగు పట్టి లాగగానే కిరణ్ కేశవ కాళ్ళ దగ్గరికి ఉంగుతాడు. అలా ఇద్దరు కేశవ కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే కేశవ వాళ్ళిద్దరిని కన్నుల నిండుగా చూస్తూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అక్షంతలు వేసి దీవిస్తూ ఇద్దరిని పైకి లేపి కిరణ్ని హత్తుకుని మరొకసారి నీకు రుణపడిపోయాను బామ్మద్ది అని కేశవ అంటుంటే కిరణ్ కేశవని ఆ మాట అననివ్వకుండా తన నోటి మీద వేలు పెట్టి బావా ఈ జీవితమే నీకోసం మన మధ్య స్నేహం ఇలానే ఉండాలి, ఈ రుణాలు ఎప్పుడు ఉండకూడదు అని కిరణ్ చెబుతుంటే కేశవ కిరణ్ని నిఖితని చూస్తూ పక్కనే ఉన్న శ్యామ వాళ్ళనే చూస్తూ నిలబడి ఉన్న కేశవ పట్టించుకోకుండా వాళ్ళిద్దరినీ తల మీద చేతులు వేసి తల నిమిరి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకో శ్యామకి మొదటిసారి కేశవ తన వైపు చూడకుండా వెళ్ళిపోవడంతో తనని ఎంత అసహించుకుంటున్నాడో అర్థమవుతూ ఉంటే తనకి ప్రాణం పోతున్నంత బాధ కలుగుతూ ఉంటుంది. అక్కడున్న ప్రతాప్ గారు వెంటనే అందరినీ చూస్తూ అందరికీ ఇవ్వవలసిన గిఫ్ట్స్ ఇచ్చి వారికి భోజనాల ఏర్పాట్లు అన్నీ సక్రమంగా ఏ లోటు లేకుండా జరుగుతున్నాయా లేదా అని చూస్తూ అందరూ వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి వారిని పంపించేస్తారు. శ్యామ ఒక మూలన కూర్చుని అక్కడే అందరినీ మౌనంగా చూస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి మండపంలో కేశవ కుటుంబం నారాయణ గారి కుటుంబం మాత్రమే మిగులుతుంది. అంతా నిశ్శబ్దంగా పురుషోత్తం తన భార్య సిద్ధార్థ ఉంటారు. పురుషోత్తం అక్కడ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నారాయణ గారితో బావా నీకు తెలుసు కదా సిద్ధార్థ కొత్తగా ఉద్యోగంలో చేరాడు,
తన ఉద్యోగం రీత్యా ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. మళ్ళీ 4 రోజులు తిరిగి వచ్చేస్తాడు అని చెప్పగానే, బావా ఇప్పుడు దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని నారాయణ గారు అంటారు. ఎందుకో సిద్ధార్థ ఈ సమయంలో వెళ్ళడం మంచిది కాదేమో అని అనిపిస్తుంది నారాయణ గారికి. బావా ఏమీ జరగదు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. శ్యామ గురించి నువ్వు కంగారు పడుతున్నావు. తను అంకిత బయటకు వెళ్ళడానికి సాయం చేసింది అంతే. అది పెద్ద తప్పు నేరమో కాదు కదా అని అంటున్న మాటలు శ్యామ చెవిన పడి అందరూ తనని తప్పుగానే అనుకుంటున్నారని అంకితని తలుచుకుంటూ, నాకు ఏ పాపము తెలియదని మీకు తెలుసు, కానీ అందరిలో నా పేరు చెప్పి నా మీద ఇంత నింద వేసిన మిమ్మల్ని మాత్రం జీవితంలో క్షమించలేను. మీరు వెళ్ళిపోతుంటే నేను పిలుస్తున్న నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఇప్పుడు దొరికిపోయి మీ అన్న చేతిలో చాలా దారుణంగా శిక్ష అనుభవించారు. మధ్యలో నేనేం చేశాను? నా పేరు ఎందుకు చెప్పారు? మీ అన్నయ్య మిమ్మల్ని కొరడా దెబ్బలతో కొట్టి వదిలేసినట్టు నన్ను అంత తేలిగ్గా విడిచిపెడతారని నాకు అనిపించడం లేదు. కానీ నాకు కూడా అదే కావాలి. ఎందుకంటే కేశవ్ గారు నన్ను అసహించుకోవాలి. అప్పుడే నాకు ఏదైనా శిక్ష వేసి వదిలేస్తారేమో. అప్పుడు నేను సిద్ధార్థ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ జీవితంలో మీకు ఎప్పుడు ఎదురుపడను అనుకుంటూ ఉంటుంది శ్యామ. పురుషోత్తం నారాయణతో, బావా శ్యామ చేసింది మా దృష్టిలో పెద్ద తప్పేమీ కాదు. వీళ్ళేదో చేస్తారని నువ్వు భయపడకు. తను నాకు కాబోయే కోడలు అని శ్యామాని విడిచిపెట్టేస్తారు అని అంటాడు పురుషోత్తం. నారాయణ పురుషోత్తాన్ని అయోమయంగా చూస్తూ, ఇది చిన్న విషయం కాదు పురుషోత్తం. కేశవ శ్యామ నీకు కాబోయే కోడలు కాబట్టి వదిలిపెట్టేస్తాడని పొరపాటుగా అనుకుంటున్నాం. తన గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. నువ్వు కేశవుని తక్కువ అంచనా వేస్తున్నావు. ఎవరి వల్ల అయినా తప్పు జరిగితే శిక్ష చాలా కఠినంగా విధిస్తాడు. చూసావుగా, ఆ స్థానంలో తన చెల్లెలు కూడా చూడలేదు, ఎలా కొట్టి రూమ్లో బంధించాడు అని నారాయణ శ్యామ పరిస్థితిని చూస్తూ బాధగా అంటాడు. మావయ్య, తనకి పెళ్లి నిశ్చయమైంది. నాతో పెళ్లి జరగబోతుంది. నాకు కాబోయే భార్య. అలాంటిది తనని ఏం చేయగలడు? ఏదన్నా చేస్తే నేను ఊరుకుంటానా? వెంటనే కోర్టుకు వెళ్ళి కేసు వేస్తాను. తనని కాపాడుకుంటాను. అంతేగాని నాకు కాబోయే భార్యని ఇబ్బంది పెట్టేలా చేస్తే చూస్తూ ఊరుకోను. చూడండి మావయ్య, నేను 2 రోజుల్లో సెలవు పెట్టి తిరిగి వచ్చేస్తాను అని నారాయణ గారికి చెప్పి సిద్ధార్థ శ్యామ దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చుని తన చేతుల్ని తన చేతిలోకి తీసుకుని, శ్యామ నువ్వేమీ బాధపడకు. తను నీ సాయం పొందింది, నిన్ను దోషిని చేసింది. ఇందులో నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు. వీళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు కదా, ఇలాంటివి మరీ భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. కానీ ఈ సమయంలో నీ దగ్గర ఉండకుండా ఉద్యోగరీత్యా అర్జెంటుగా పని మీద వెళ్ళవలసి వస్తుంది. నేను మన పెళ్ళికి వీలైనంత త్వరగా ఉందనిపించుకుని బయలుదేరి వస్తాను. అందుకే ఇప్పుడు వెళ్ళక తప్పడం లేదు. నువ్వు ఒంటరి దానివి కాదు. ఏ చిన్న విషయం అయినా నాకు ఫోన్ చేసి చెప్పు అని చెబుతుంటే సిద్ధార్థ మాటలు శ్యామకి ఓదార్పుగా అనిపిస్తాయి. ఎక్కువ ఆలోచించుకొని సిద్ధార్థ శ్యామ చేతులను వదిలి సుకన్య, ఆది, కిరణ్, నిఖిత దగ్గరికి వచ్చి వాళ్ళకి పెళ్లి విషయం చెప్పి సిద్ధార్థ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్న సిద్ధార్థని బాధగా చూస్తూ, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారా సిద్ధార్థ గారు అని అనుకుంటూ పైకి లేచి తనకు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం ఇష్టం లేక ఎవరికి చెప్పకుండా అలా నడుచుకుంటూ బయటికి వచ్చేస్తుంది శ్యామ. కానీ కేశవ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే హైప్ కూడా చేయండి. ఇక శ్యామ జీవితం ఏమవుతుందో, వచ్చే ఎపిసోడ్లో ఎన్ని మలుపులు తిరగబోతున్నాయో ఇక వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.